హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. దీన్ని మనం చాలా సింపుల్గా జస్ట్ ఉప్పు కారం వేసుకొని చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం కోడిగుడ్లని ఉడకపెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను చెప్పే ఈ క్వాంటిటీ 6 కోడిగుడ్లకు సరిపడా చెప్తున్నానండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కారం కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైని మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. కారం అయితే వేగిపోయింది. ఇందులోకి ఇప్పుడు ఉడకపెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. గుడ్లు వేసుకునేటప్పుడు మధ్యలో ఉండే పచ్చసొన బయటికి రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ విధంగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రై పప్పులోకి కానీ సాంబారు రసంలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత ఎగ్స్ చక్కగా ఒకవైపు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ తిప్పుకునేటప్పుడు పచ్చసొన బయటికి రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ విధంగా అన్నీ తిప్పుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవటం వల్ల ఈ ఎగ్ ఫ్రైకి మరింత టేస్ట్ ఫ్లేవర్ అనేవి వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఉప్పు కారం కూడా చక్కగా పచ్చసొన లోపలికి వెళ్ళి చాలా చక్కగా ఫ్రై అయింది. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.